హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపా వ్లాగ్స్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి. ఎగ్ బజ్జీ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్ బజ్జీ కొరకు ముందుగా ఒక 5 గుడ్లు తీసుకొని నేను బాయిల్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఎగ్ బాయిలర్ మెషిన్లో బాయిల్ చేస్తున్నాను. ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని మెజర్మెంట్ కప్తోని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మెజర్మెంట్ కప్తోని ఆ కప్తో నేను 3 కప్పులు శనగపిండి వేసుకుంటున్నానండి. తర్వాత ఒక హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ వేసాను. ఏ కప్పుతో అయితే పిండి మెజర్ చేశానో అదే కప్పుతో హాఫ్ కప్పు పిండి వేసాను. చిన్న టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఎవరెస్ట్ బ్రాండ్ వాడుతున్నాను. చాట్ మసాలా మీరు ఏదైనా వాడచ్చు. చూస్తున్నారు కదా, అది కూడా 1/4 స్పూను చాట్ మసాలా, 1/4 స్పూను ధనియా పౌడరు, 1/4 స్పూన్ డ్రై జింజర్ పౌడర్, గార్లిక్ పౌడర్ 1/4 స్పూను, హాఫ్లో హాఫ్ అండి వేసుకొని పించ్ బేకింగ్ సోడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. రైస్ ఫ్లోర్ వేసినాను కదా, బయట నుంచి క్రంచీగా లోపల నుంచి సాఫ్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ఇలా రైస్ ఫ్లోర్ యాడ్ చేసి ట్రై చేయండి, బాగుంటుంది. వాటర్ ఒకేసారి పోయొద్దండి, కొంచెం కొంచెంగా పోస్తూ థిక్ బ్యాటర్లా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఉడికించి పొట్టు తీసిన గుడ్లు ఉన్నాయి కదా, పొడువుగా 2 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆయిల్ హీట్ అయిపోతుంది, అలాగే పిండి కూడా నానుతుంది. మసాలాలన్నీ బాగా పిండిలో కలిసిపోతాయండి. ఇప్పుడు ఒక్క ఎగ్ తీసుకొని పిండిలో డిప్ చేస్తూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకుంటున్నాను నేను 4 గుడ్లు తీసుకున్నాను కదా, 8 ముక్కలు అయ్యాయి. అలా ఒకటి వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో వీటన్నిటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత మట్టుకు వేయించుకోవాలి. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చూసుకొని గ్యాప్ ఉంటే వేసుకోవాలి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, ఇది చాలా ఈజీ అండి. టర్న్ చేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే మట్టుకు వేయించాలి. నేను ఇక్కడ గరిటె మార్చాను, అది చాలా పెద్దగా ఉంది. ఇవి టర్న్ చేస్తుంటే టర్న్ అవ్వట్లేదని ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే లోపల పిండి అనేది తింటున్నప్పుడు పిండి ఫ్లేవర్ రాదండి, శనగపిండిది. అందుకే మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇంకో ప్లేట్లోకి మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 4-5 పచ్చిమిర్చిని తీసుకొని చీలికలుగా చీల్చుకొని అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా స్నాక్ ఐటెంలోకి డీప్ ఫ్రై చేసిన పచ్చిమిర్చి తింటే రుచి చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలిసే కదా, ఒకసారి మీరు ఇలా ఎగ్ బజ్జీతో ట్రై చేయండి. అలా వేగిపోయిన మిర్చీలన్నీ తీసేసుకొని ప్లేట్లో వేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు మొత్తం చిటపట్లాడిన తర్వాత క్రంచీగా అయిపోవాలండి. కరివేపాకు క్రంచీగా అయ్యేంత మట్టుకు ఆయిల్లో అలా రోస్ట్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు రోస్ట్ చేసుకొని ఏ స్నాక్ ఐటెంలో తిన్నా హెయిర్కి మంచిదండి. హెయిర్ చాలా గ్రోత్ అవుతుంది, బ్రౌన్ హెయిర్ బ్లాక్ అవుతుంది, చాలా హెల్దీ. ఎగ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
మీరు బజ్జీలు వేసిన తర్వాత పిండి మిగిలిపోతే వాటిని బజ్జీల కిందగా వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.